చిరంజీవి త్రిష కాంబో మళ్ళీ రిపీట్ కానున్న సంగతి తెలిసిందే. స్టాలిన్ మూవీ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ కాంబోని వశిష్ఠ సెట్ చేశాడు. విశ్వంభర సినిమా కోసం త్రిష చిరు కలిసి పనిచేస్తున్నారు. ఆచార్య సినిమాలోని చిరంజీవి సరసన త్రిష చేయాల్సిందే. కానీ అప్పుడు జరిగిన కొన్ని ఘటనల నేపథ్యంలో త్రిష ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఇక ఇప్పుడు విశ్వంభరలో చిరంజీవితో కలిసి త్రిష నటిస్తోంది. ఈ క్రమంలో విమెన్స్ డే స్పెషల్ అన్నట్టుగా త్రిషకు చిరంజీవి ఓ బహుమతిని ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. చిరంజీవి తనకు ఇచ్చిన ఆ గిఫ్ట్ ను చూసి త్రిష మురిసిపోయింది. చాలా బాగుందని, తెగ నచ్చేసిందని చెప్పుకొచ్చింది. లవ్ ఇట్, థ్యాంక్ యూ చిరు సార్ అని పోస్ట్ చేసింది. ఆ డివైస్ ఆటోమేటిక్ హీట్ కంట్రోలర్ అని అర్థమవుతుంది. మొత్తానికి చిరంజీవి ఇచ్చిన ఈ గిఫ్ట్ మాత్రం త్రిషని సర్ప్రైజ్ చేసిందని తెలుస్తోంది. త్రిషకు ప్రస్తుతం సౌత్ లో మంచి క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. త్రిషకు సెకండ్ ఇన్నింగ్స్ అదిరిపోయింది. తమిళంలో త్రిష ఇంకా టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. 96 తర్వాత త్రిష కెరియర్ మళ్లీ ఊపందుకుంది. ఇక పొన్నియిన్ సెల్వన్ సినిమాతో ఆమె అందం ఇంకా చెక్కు చెదరలేదని మరోసారి నిరూపించుకుంది. టాలీవుడ్ దర్శక నిర్మాతలు సైతం త్రిషను మళ్లీ తెలుగులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. అందుకే విశ్వంభర యూనిట్ త్రిషను సంప్రదించడం, స్టాలిన్ కాంబోని సెట్ చేయడం జరిగింది. ఇక త్రిష చాలా రోజుల తర్వాత నేరుగా ఓ తెలుగు సినిమాలో నటించేసింది. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లో సందర్శించనుంది. ఈ మేరకు వశిష్ఠ సినిమా షూటింగ్ ను ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.